సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో ఈరోజు మనము ఏం చేస్తున్నామో మీరు థంబ్నెయిల్లో చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, యు ఆర్ రైట్, ఐఎమ్ ఇన్స్టాలింగ్ దిస్ ఇందోరి సైలెన్సర్ ఆన్ మై దాదా. దానికంటే ముందు బైక్ కొద్దిగా మట్టిగా ఉంది. ఫస్ట్ వెళ్ళి మనం వాష్ చేయించేసుకుని వచ్చేద్దాము. అండ్ దెన్ మన ఇంట్లోనే ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సైలెన్సర్ అనేది నేను మీకు చూపిస్తాను. సో చాలా ఈజీ అండి, ఇట్స్ ప్రెటీ సింపుల్ చెప్పాలంటే. సో 2 నట్లు తీయాలి, మళ్ళీ అదే 2 నట్లు పెట్టాలి. కాకపోతే సైలెన్సర్ ఒకటే చేంజ్ అవుతుంది. సో ఇది మీరు చూస్తే కనుక ఓకే, ఈ సైలెన్సర్ డీటెయిల్స్ కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను నేను యాక్చువల్గా. కానీ ప్రస్తుతానికైతే మనం వెళ్ళి మన దాదాకి హెడ్ బాత్ చేయించి మళ్ళీ వద్దాము. అండ్ దెన్ వీ విల్ ఇన్స్టాల్ ది సైలెన్సర్. ఈ సైలెన్సరే కాకుండా ఇంకో 2 యాక్సెసరీస్ కూడా ఉన్నాయి ఇన్స్టాల్ చేసేవి, అవి కూడా చూద్దాం. చలో ఫస్ట్ లెట్స్ గో అండ్ గెట్ అవర్ దాదా వాష్డ్. చలో. The next day. సో గైస్, నిన్న అయితే నేను దాదాకి వాష్ చేయించేసాను కంప్లీట్గా, ఫోమ్ వాష్. అండ్ వీడియో అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫోమ్ వాష్ చేయించడం ఒక వీడియో తీశాను నేను. ఆ వీడియో అయితే నేను ఐ బటన్లో పెట్టేస్తాను. సో ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియో కూడా. అంటే ఏం లేదు, జస్ట్ ఫోమ్ వాష్ ఎలా చేస్తారు ఏంటి అనేది చిన్న ఇన్ఫర్మేషన్లా ప్రొవైడ్ చేశాను ఆ వీడియో. డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా లింక్ అనేది పెట్టేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో అనేది విజిట్ చేయండి. సో ఈ రోజు ఇప్పుడు మన దాదా అయితే కంప్లీట్ ఫ్రెష్గా ఉన్నాడు. సో ఈరోజు మనం సైలెన్సర్తో పాటు ఇంకో 2 యాక్సెసరీస్ అనేది ఇన్స్టాల్ చేద్దాము దాదా మీద. ఏమేమి అనేది నేను చెప్తాను మీకు ఆన్ ది గో. సో కొద్దిగా ఈ ట్రాఫిక్ సౌండ్ అనేది ఇగ్నోర్ చేయండి, అది ఇన్ఎవిటబుల్ అనమాట, ఏం చేయలేము. సో ఫ్రెండ్స్, ఇంకోటి మీకు చెప్పలేదు ఏంటంటే, నేను ఈ కీ చైన్ కూడా తీసుకున్నాను మన దాదాకి ల్యాన్యార్డ్ అనమాట. సో దిస్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 115 రూపీసో 120 రూపీసో పడింది అమెజాన్ నుంచి. సో దీని లింక్ కూడా మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే నేను డెఫినెట్గా డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అయితే పెట్టేస్తాను. మీకు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, ఇట్స్ ఎ గుడ్ పర్చేస్ అనే చెప్పొచ్చు. చాలా కూల్గా ఉంటుంది అనమాట. సో లెట్స్ ఇన్స్టాల్ సైలెన్సర్ ఉంది దాదా. అండ్ 2 అదర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఏంటనేది. 2000 years later. సో గైస్, మనము బైక్ దగ్గరికి అయితే వచ్చేసాము సైలెన్సర్ చేంజ్ చేయడానికి. అండ్ ఏమేమి చేంజ్ చేయాలో, ఏ నట్స్ తీయాలో నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు సైలెన్సర్ ఇండోరీ కానీ వేరే డాల్ఫిన్ కానీ లేకపోతే అట్లాంటి సైలెన్సర్స్ ఏమన్నా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు మీకు మీరుగా ఎట్లా ఫిక్స్ చేసుకోవచ్చు మెకానిక్స్ దగ్గరికి వెళ్ళకుండా విత్ ద టూల్స్ ప్రొవైడెడ్ ఇన్ అవర్ క్లాసిక్ 350 అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చేంజ్ చేసే ముందే మనం ఒకసారి స్టాక్ సైలెన్సర్ది థంప్ అనేది ఎలా ఉంది చూద్దాము. అండ్ దెన్ ఇందోరీ సైలెన్సర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దానిది థంప్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. లెట్స్ సీ. సో చూసారు కదా, దట్ ఈస్ ద థంప్ ఆఫ్ అవర్ స్టాక్ సైలెన్సర్ అనమాట. ఇప్పుడు నేను ఇందోరీ సైలెన్సర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మనకి థంప్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సో లెట్స్ ఇన్స్టాల్ ది ఇందోరీ సైలెన్సర్ నా. సో ఫ్రెండ్స్, మనం బేసిక్గా ఏ సైలెన్సర్ ఇన్స్టాల్ చేయాలన్నా కానీ మనకి బేసిక్గా 2 నట్స్ అనేవి ఉంటాయి. ఆ 2 నట్స్ ఏమంటే, ఈ ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఈ నట్ ఒకటి తీయాలి. అండ్ దెన్ ఇంకో నట్ మనకి, సో ఇంకో నట్ ఇదండి మనం తీయాల్సింది. సో బేసిక్గా ఈ ఫుట్ పెక్ ఉన్న నట్ ఒకటి, అండ్ దెన్ ఈ నట్, ఈ 2 నట్స్ తీసేసి, సో కింద ఈ నట్ కూడా కనిపిస్తుంది కదా, ఈ నట్ కూడా మనం లూజ్ చేయాలి. లూజ్ చేసి ఏంటంటే కంప్లీట్గా ఈ సైలెన్సర్ అనేది కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. అండ్ దెన్ వీ విల్ ఇన్స్టాల్ ది న్యూ సైలెన్సర్, అదే ఇందోరీ సైలెన్సర్ ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇది అండ్ ఇది ఒక నట్, అండ్ దెన్ ఈ నట్, ఈ కింద చూపించిన నట్, ఈ 3 నట్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట సైలెన్సర్. సో లెట్స్ డూ ఇట్ నౌ. సో గైస్, నేను చెప్పినట్టు దీంట్లో మనము రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టూల్ కిట్ యూజ్ చేద్దాము. నేను చేసిన ఎన్ని వీడియోస్ ఉన్నా కానీ DIY వీడియోస్ అన్నీ నేను యూజ్ చేసింది ఈ కిట్టే, ఇంకొక ఎక్స్ట్రా టూల్ కూడా వాడలేదు నేను. సో వీల్ డూ ఇట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనము 17 నెంబర్ ఈ స్పానర్ అనేది వస్తుంది కదా, ఇది యూజ్ చేద్దాము, ఇది రిమూవ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మనము ఇక్కడున్న ఈ నట్ని రిమూవ్ చేద్దామండి. ఈ నట్కి రిమూవ్ చేయడానికి మనకు కావాల్సింది ఇట్ విల్ బి దిస్ వన్ అండి, నంబర్ 12. సో ఒకవేళ మనకి దీంతో కష్టమైతుంది తీయడం అనుకుంటే వీ కెన్ ఆల్సో యూజ్ దిస్ వన్ అండి. ఇది కూడా మనకి టూల్ కిట్లోనే ఇస్తారు, ఇది యూజ్ చేయొచ్చు. ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ సైలెన్సర్ తీసేటప్పుడు ఫస్ట్ ఈ స్క్రూ అనేది రిమూవ్ చేయండి. అండ్ దెన్
యూ కమ్ బ్యాక్ టు దిస్ స్క్రూ. నేను ఈ వీడియోలో ఏం చేశానంటే ఫస్ట్ ఇది తీయడం వల్ల ఏమైందంటే కంప్లీట్గా సపోర్ట్ అనేది మొత్తం ఈ నట్ మీదకి వచ్చేసింది. ఈ నట్ మీదకి రావడంతో ఏంటంటే తీసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకే నేను మళ్ళీ జస్ట్ ఇది సపోర్ట్ కోసం జస్ట్ ఇట్లా పెట్టాను. అండ్ దెన్ మీరు చూస్తే కనుక ఈ నట్ కూడా మనకి వచ్చేసింది. సో జస్ట్ ఈ కింద ఇంకో నట్ ఉంటుందని చెప్పాను కదా మీకు, ఆ నట్ కూడా తీద్దాం ఇప్పుడు. అండ్ దెన్ తీసి కొత్త సైలెన్సర్ అనేది మనం ఇన్స్టాల్ చేద్దాము. ఇంకో టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు బయటికి వెళ్ళి రాగానే మాత్రం అస్సలు ముట్టుకోకండి. సైలెన్సర్ అనేది చాలా వేడి ఉంటుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ బర్న్ యువర్ హ్యాండ్ అనమాట. ఖచ్చితంగా చెయ్యి కాలిపోతుంది. మీకు జనరల్గా తెలిసే ఉంటుంది కదా మన ఎన్ఫీల్డ్ ఇంజన్ సైలెన్సర్ ఎంత హీట్ అవుతుందో. సో బయటికి వెళ్ళి రాగానే మాత్రం మీరు అసలు ముట్టుకోకండి సైలెన్సర్ని. లెట్ ఇట్ కూల్ ఫర్ ఎ వైల్. కొద్దిగా కూల్ అయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ఓపెనింగ్ ది నట్స్, సైలెన్సర్ తీయడము పెట్టడం అంతా చేయండి. అంటే మనకి ఏంటంటే సైలెన్సర్ తెచ్చాము ఫిక్స్ చేద్దాము, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసాము వచ్చేసింది ఫిక్స్ చేద్దామన్న ఆరాటంలో మనం దీని గురించి మర్చిపోతాం అనమాట. సో అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా రైడ్ చేసి వచ్చిన తర్వాత లేకపోతే వెంటనే ఇన్స్టాల్ చేసేయాలి అన్న తొందరలో మాత్రం సైలెన్సర్ ముట్టుకోకండి. తొక్క ఊడిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా మనం సైలెన్సర్ అయితే తీసేసాము, రిమూవ్ చేసేసాను సైలెన్సర్ అయితే. అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ వితౌట్ సైలెన్సర్ అనమాట ఇప్పుడు. అండ్ ఈ సౌండ్ కూడా చూపిస్తాను నీకు వితౌట్ సైలెన్సర్ ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్ చూసారు కదా దట్ ఈస్ ద సౌండ్ వితౌట్ సైలెన్సర్ అనమాట. భయంకరంగా ఉంది అసలు. మనం చెవులు నడిపేవాడికే చెవులు పగిలిపోతాయి ఖచ్చితంగా. సో అందుకనే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ మాత్రం మీరు చేయకండి. జస్ట్ ఊరినే మామూలుగా ఎలా ఉంటుంది సైలెన్సర్ లేకుండా అని చెప్పి చూపించడానికి ట్రై చేశాను అంతే. మీరు మాత్రం ఇట్లాంటి చేయకండి భయ్యా. అది బండబుల్ తిట్టుకుంటారు అనమాట ఒకసారి సైలెన్సర్ లేకుండా నడిపితే కనుక. ఫ్రీ ఫ్లో కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ సౌండ్ అనేది. నేను తెచ్చిన ఇండోరీ సైలెన్సర్ అనేది తీసుకొచ్చి ఇన్స్టాల్ చేద్దాం. సో ఫ్రెండ్స్ నేను తెచ్చిన ఇండోరీ సైలెన్సర్ అయితే ఇదే. అండ్ మేబీ ఇట్లా వస్తుంది పొజిషన్, ఇట్లా ఫిక్స్ అవుతుంది అనమాట. సో దీంట్లో మీరు చూస్తే కనుక దీంట్లో మనకి బ్యారెల్స్ అంటారు కదా, ఆ బ్యారెల్స్ ఉన్నాయి. కనిపిస్తుందా మీకు బ్యారెల్స్ అనే లోపల? కనిపించట్లేదా? సో దీని లోపల బ్యారెల్స్ అనేవి అట్లా ఉంటాయి అనమాట. ఇక్కడో బ్యారెల్ ఉంటుంది, మధ్యలో బ్యారెల్ ఉంటుంది అండ్ ఇక్కడో బ్యారెల్ ఉంటుంది. ఈ బ్యారెల్స్ ఉండడంతో ఏంటంటే మనకి మైలేజ్ అనేది పెద్దగా డిఫరెన్స్ రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సౌండ్ అవుట్పుట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఇది ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ లాగా కాదు. ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ అంటే ఏంటంటే మీరు ఇటు నుంచి చూసారనుకోండి డైరెక్ట్గా ఇటువైపు మీకు బయట కనిపించేస్తుంది. అంటే దాంట్లో మధ్యలో ఫిల్టర్స్ మ్యాఫిల్స్ అంటారు కదా, బఫల్స్ అవేవి ఉండవు అనమాట. కంప్లీట్ ఎంటీ ఉంటుంది. దాన్ని ఫ్రీ ఫ్లో అంటాం మనం. సో ఇదేంటంటే మనకి ఈ ఇండోరీలో పెద్ద మైలేజ్ డిఫరెన్స్ కూడా ఏమీ ఉండదు. మహా అయితే 1-2 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఇందోరీలో మనకి చాలా వెరైటీస్ వస్తాయి. దీంట్లో ఏంటంటే JSW ఇందోరీ క్లాసిక్ అని చెప్పి రాస్తుంది ఇక్కడ. కొన్ని ఇండోరీ సైలెన్సర్స్కి ఏంటంటే ఎక్స్ట్రా క్లాంప్స్ అవి పెట్టాల్సి వస్తుంది, కాకపోతే దీనికి అది కాదు. సో ఇది నాకు జస్ట్ 1000 రూపీస్ పడిందండి. నేను ఇంతకుముందు యూజ్ చేసిన K ఇందోరీ సైలెన్సర్ అయితే దట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 2000 రూపీస్ అనమాట. సో అది ఏమైందంటే నేను ఆఫ్ రోడింగ్లు అవి ఇవి చేసి సరిగ్గా బైక్ని వాష్ చేయకుండా అట్లా కొంతకాలం ఉంచాల్సి వచ్చింది. కావాలని కాదు, తిట్టుకుంటారేమో మళ్ళీ. సో అదేమైందంటే ఇక్కడ కిందంతా రస్ట్ పట్టేసి చిన్న క్రాక్ లాగా వచ్చేసింది అనమాట. సో దాంతో ఏమవుతుందంటే కంప్లీట్గా అక్కడ నుంచి లీక్ అవ్వడము, మనకి బీట్ కూడా తంపు కూడా సరిగ్గా రాకపోవడము. సో అట్లాంటివన్నీ జరిగినాయి అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను మళ్ళీ స్టాక్ ఇన్స్టాల్ చేశాను మళ్ళీ ఇందోరి వేసే వరకు. అండ్ మనకి ఇంకో రీజన్ కూడా ఏంటంటే ఎప్పుడైతే మనము స్టేట్ దాటి వేరే స్టేట్కి రైడ్ చేసామనుకోండి, అప్పుడు ఇందోరి సైలెన్సర్స్ తోటి అక్కడ ట్రాఫిక్ పోలీసులు అబ్జెక్షన్ చేయొచ్చు. సో అది కూడా ఒక రీజన్ నేను స్టాక్ సైలెన్సర్ వేయించడానికి. కాకపోతే ఏంటంటే స్టాక్ సైలెన్సర్ వేయించి ఎక్కువ కాలం నడపలేము, అది తెలిసిందే అందరికీ మనకి. ఎందుకంటే కొద్దిగా ఈ ఇచ్చింగ్ ఎక్కువ కదా. సో అందుకనే నేను మళ్ళీ ఇందోరి తీసుకున్నాను. ఇది ఎక్కడ తీసుకున్నా అంటే హైదరాబాద్ రామ్కోట్లో తీసుకున్నాను, మన రాజ్బాయ్ షాప్లోనే. సో చెప్పాను కదా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హై క్వాలిటీ ఇండోరీ సైలెన్సర్ అనమాట. అండ్ ఇట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 1000 రూపీస్. K ఇందోరీ కాదు, K ఇందోరీ వేరే వస్తుంది మళ్ళీ. అది దాని మీద ఏంటంటే పైన ఇంకో క్లాసిక్ అని చెప్పి ప్లేట్ వస్తుంది. కుదిరితే ఇక్కడ నేను ఒక ఇమేజ్ కూడా ఇస్తాను దాన్ని, అది ఎట్లా ఉంటుంది, ఎట్లా కనిపిస్తుంది, హౌ ఇట్ లుక్ అని చెప్పి ఒక చిన్న ఇమేజ్ కూడా ఇస్తాను ఇక్కడ చూడండి. సో కానీ ప్రస్తుతానికి ఇది మనం ఇన్స్టాల్ చేసేద్దాం.
సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి సైలెన్సర్ ఫిక్స్ చేయడం ఎంత ఈజీయో, చాలా డ్యామ్ ఈజీ అనమాట. మనకనే కొద్దిగా ఓపిక ఉండి చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు మనము. దట్టు ఎన్ఫీల్డ్ తోటి అయితే మనం ఇంకా లిమిట్లెస్ అనమాట. మనకి మోడిఫికేషన్స్ మనం చేసుకోవడము కంప్లీట్గా డిఐవై టైపే ఉంటుందండి. మనకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి టూల్స్ ఉండాలి, మన బేసిక్ టూల్స్ సరిపోతాయి మనం రెగ్యులర్గా చేసుకునే మోడిఫికేషన్స్కి, అంటే మనకి వెహికల్ తోటి వచ్చే టూల్స్. అండ్ దీని సౌండ్ అయితే నేను వినలేదు ఇప్పటి వరకు, అందరం కలిసే విందాం దీని సౌండ్ ఎట్లుందో. చలో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో దట్స్ అబౌట్ ఇట్ అనమాట. ఎంత ఈజీగా ఇన్స్టాల్ చేసామో చూశారు కదా. మనకి ఇందోరి సైలెన్సర్ అనేది సౌండ్ కూడా నాకు చాలా డీసెంట్గా అనిపించింది. మరీ టూ మచ్ హెవీగా లేదు, అట్ ది సేమ్ టైం టూ మచ్ కామ్గా కూడా లేదు. ఎగ్జాక్ట్గా ఎలా కావాలనుకున్నానో అలా ఉంది. ఇంతకాలం నేను బెస్ట్ సైలెన్సర్ అంటే కే ఇందోరి అని చెప్తున్నాను. ఇందోరి సైలెన్సర్ ఏవైనా బాగుంటాయండి, కే ఇందోరి అనే కాదు, నార్మల్ అనే కాదు. కాకపోతే కే ఇందోరి ఏంటంటే మోర్ లైక్ ఓల్డ్ బుల్లెట్ సౌండ్ వచ్చినట్టు ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఆ తంపు వస్తుంది మనకి. సో ఈ ఇందోరిలో ఏంటంటే చాలా ప్లెజెంట్గా, ఎక్కువ బీట్ కాకుండా, మన స్టాక్ సైలెన్సర్ లాగా కంప్లీట్గా కామ్గా కూడా కాకుండా చాలా ప్లెజెంట్ థంప్ అనేది ఇస్తుంది అనమాట మనకి ఈ ఇందోరి సైలెన్సర్ ఇప్పుడు నేను పెట్టింది. సో చెప్పాను కదా, దిస్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ కాదు 1000 రూపీస్. ఇట్ కాస్టెడ్ మీ 1000 రూపీస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో 2 యాక్సెసరీస్ కూడా ఇన్స్టాల్ చేస్తా అని చెప్పాను కదా, అది ఈ వ్లాగ్లో చేద్దామా లేకపోతే నెక్స్ట్ వ్లాగ్లో చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వ్లాగ్ అనేది పెద్దగా అయిపోతుంది, మళ్ళీ పెద్దగా అయిపోయినా కానీ మీకు నచ్చదు కదా. సో జస్ట్ ఇన్ఫర్మేటివ్, క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉండాలి అన్నది నా ఉద్దేశము. సో మేబీ ఆ 2 యాక్సెసరీస్ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను. అండ్ ఒక నెక్స్ట్ వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి గైస్, ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్లో నేను ఒక మంచి కూల్ అనౌన్స్మెంట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో క్లైమేటిక్ చేంజెస్ వల్ల కొద్దిగా లైట్గా చూస్తున్నారు కదా, కోల్డ్ కూడా వచ్చిందనమాట. సో ఈ సైలెన్సర్ అయితే చెప్పాలంటే నాకు చాలా నచ్చింది, సౌండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదే ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి, ఏం లేదు, మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాము అనేది ఒక్కటే నా ఉద్దేశము. అందుకంటే ఇంకా అన్ని హడావిడిగా ఒకే వ్లాగ్లో 4-5 కుక్ చేసి మీకు సరిగ్గా ఏది గుర్తుండక అర్థం కాక అట్లా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. సో మిగతా ఆ 2 యాక్సెసరీస్ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇన్స్టాల్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఒక ఇంపార్టెంట్ అని కాదు, ఒక గుడ్ అనౌన్స్మెంట్ ఉందన్నమాట నెక్స్ట్ వ్లాగ్లో, మిస్ అవ్వకండి. సో గైస్, దట్ బీయింగ్ సెడ్, ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ని స్మాష్ చేసేయండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, అండ్ ఇండోరి సైలెన్సర్ మీకు నచ్చిందా, జెన్యున్గా నచ్చితేనే నచ్చిందని చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.